శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన టెంపుల్ యూనివర్స్ ఛానల్లో ధర్మ సందేహ కార్యక్రమంలో భాగంగా స్వామి వాలిని రాముడు చెట్టుకు చాటుగా ఉండి రహస్యంగా చంపడం అది అధర్మం కాదా, ధర్మబద్ధమేనా, అదెంతవరకు సమంజసము, దాని గురించి కొంచెం వివరించే ప్రయత్నం చేయండి అని అన్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదలు వాలి సుగ్రీవులు కిష్కింధ రాజ్యానికి వీళ్ళు వంశపారంపరంగా వస్తున్నటువంటి రాజుకు సహోదరుడు సుగ్రీవుడు. వాలి అధర్మానికి పాల్పడ్డాడు. నిజానికి అధర్మానికి పాల్పడ్డాడా లేదా అనేటువంటి విషయాన్ని వాలి స్వయంగా ఒప్పుకునేటట్టుగా చివరిలో మరణం సందర్భంగా వాలి ప్రశ్నించాడు. ఇదే ప్రశ్న రాముణ్ణి కూడా, రామచంద్ర, నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నిజానికి నీవేమో నరుడివి, నేను వానరుణ్ణి. నేను అడవులలో సంచరించేటువంటి వాడిని, వానర సమూహానికి రాజును, కిష్కింధ రాజ్యానికి రాజును. మరి మీరేమో కౌసల దేశానికి రాజు, దశరథ మహారాజుకు జ్యేష్ఠ కుమారుడు. మీరు సామ్రాజ్య అధికారులు, సామ్రాజ్యాధినేతలు. మీకు మాకు ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వం అయితే లేదు. మరి నన్ను చాటుగా, చెట్టుకు చాటుకు ఉండి సంహరించడం ఎంతవరకు సమంజసము, ఎంతవరకు న్యాయము, అధర్మం కాదా అని చెప్పి వాలే ప్రశ్నిస్తాడు రాముణ్ణి. దానికి రాముడు చక్కటి సమాధానం చెప్తాడు. ఇది ధర్మము, ధర్మ సూక్ష్మము అని మనకు రెండు రకాలుగా ఉంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి రాముని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మారీచుడే స్వయంగా చెప్పాడు. రాముడు ధర్మస్వరూపుడు, ధర్మానికి ఒక ఆకారం ఏర్పాటు చేస్తున్నాము అంటే ఆ ఆకారమే రామచంద్రుడు అని చెప్పి మారీచుడే స్వయంగా ఒప్పుకున్నాడు. అటువంటి రాముడు అధర్మానికి పాల్పడడం అనేటువంటిది సహజంగా జరగదు. తర్వాత ఇక్కడ రెండవ ప్రమాణం ఏంటిది అంటే, రాజాత్వశాసన్ పాపస్య తదవాప్నోతి కిల్బిషం అని 18వ సర్గలో కిష్కింధాకాండలో 33వ శ్లోకంలో రాముడు చెప్తాడు. భరతుని యొక్క పరిపాలన లోపల, భరతుడేమో నగరాన్ని, ప్రజలను పరిపాలిస్తున్నాడు. భరతుని యొక్క ఆజ్ఞగా నేను ఈ వనవాసం లోపల ఋషులను, మునులను సంరక్షిస్తూ వనవాసం చేస్తూ ఉన్నాను అని చెప్పి రామచంద్రుడు చెప్పుకుంటాడు ఒకసారి. తర్వాత రెండవది, ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాన్ మామిహాద్య విగర్హసే. ధర్మమర్థంచ కామంచ సమయంచాపి లౌకికం అవిజ్ఞాయ కథం బాల్యాన్ మామిహాద్య విగర్హసే. ఓ వాలి, బాల్యచాపల్యం చేత అంటే అజ్ఞానం చేత నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. ధర్మ సూక్ష్మమేంటిదో నువ్వు గ్రహించలేకపోతున్నావు. ధర్మం అర్థంచ కామంచ, ఏదైనా కానీ 4 పురుషార్థాలు మనుష్య జన్మకు, వానర జన్మకు కూడా. నర ఒక వాలమే అదనంగా తప్ప మిగతా అన్ని లక్షణాలన్నీ కూడా
నరుని యొక్క లక్షణాలు ఉన్నటువంటి జాతి ఏది? వానర జాతి. అందుకోసమే వా నర అంటే వాలము అంటే తోకతో కూడుకొని ఉన్నటువంటి నరజాతి వానర జాతి. అయితే ఈ జాతులకు నరజాతికి 4 పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 పురుషార్థాలను సాధించడం వల్ల జన్మ సార్థకమవుతుంది అని చెప్పి మనకు వేద, పురాణ, ఇతిహాస శాస్త్రాలన్నీ కూడా చక్కగా తెలియజేస్తున్నాయి. అది కూడా ఏ విధంగా ఉండాలి? స్టెప్ బై స్టెప్. ధర్మమర్థంచ కామంచ. మొదలు ధర్మాన్ని పాటించాలి. ధర్మం అంటే ఇది తన యొక్క విధులను పితృధర్మంగా, పుత్రధర్మంగా, రాజధర్మంగా, భర్తధర్మంగా ఏవి చేయాలనో అవి చేయడం, అది ధర్మం. ఇక్కడ ధర్మాన్ని అనుసరించి అర్థం ఉండాలి, అర్థాన్ని అనుసరించి కామం ఉండాలి అనేటువంటిది ఒక నియమం. దాంట్లో వాలి సుగ్రీవుల మధ్య ఒకసారి అపోహ ఏర్పడింది. వాలి పరమ వీరుడు. అందులో మల్ల యుద్ధం లోపల ఆయనను మించినటువంటి వీరుడు ఈ భూలోకంలో లేనే లేరు. రావణాసురుడు కూడా సరిపోడు. రావణాసురుణ్ణి కూడా వధించగల, నిరోధించగల శక్తి సామర్థ్యాలు వాలికి ఉన్నాయి. ఇంకో వరం కూడా వాలికి ఉంది. ఇంద్రుడి ద్వారా లభించినటువంటి వరం ఏంటిది? ఇంద్రుడు ఈ వాలికి ఒక హారం ఇస్తాడు. ఆ హారం ఎప్పుడు మెడలో ధరించి ఉంటాడు వాలి. ఆ హారాన్ని ధరించి ఎవరితోనైతే యుద్ధం చేస్తాడో ఆ యుద్ధంలో ఎదుటి వ్యక్తి యొక్క శక్తి అంతా కూడా సగం ఈ వాలిలోకి మెల్లిమెల్లిగా ప్రవేశిస్తుంటుంది ఆటోమేటిక్గా. అంటే శత్రు యొక్క బలము తగ్గిపోతూ వాలి యొక్క బలం పెరుగుతూ ఉంటుంది ఆ హారం వల్ల. ఆ విధంగా ఒకసారి పూర్వం ఒక రాక్షసం చేత యుద్ధం చేస్తూ ఒక గుహలోనికి ఇద్దరు కూడా ప్రవేశిస్తారు. ఆ గుహలో కొన్ని నెలల పాటు యుద్ధం జరుగుతుంది వాలికి ఆ రాక్షసునికి. చాలా లోతైనటువంటి గుహ అది. ఆ గుహలో కొంతకాలం అయిన తర్వాత గుహలో నుంచి శబ్దాలు రావడం మానిపోతాయి. రక్తం ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. తన అన్న బయటకు రాలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ సుగ్రీవుడు బహుశా ఆ రాక్షసుని చేతిలో తన అన్న అయినటువంటి వాలి మరణించాడు అనే ఉద్దేశంతో ఆ గుహకు అడ్డంగా ఒక పెద్ద బండరాయి నుంచేసేసి దానికి బయటకు ఎవరు రాకుండా ఉండేటట్టుగా రక్షణ కల్పించి తాను రాజ్యానికి వచ్చి కిష్కింధకు వచ్చి ఈ విషాద వార్తను ప్రజలకు తెలియజేస్తాడు. సుగ్రీవుని యొక్క భార్య రుమకు, వాలి యొక్క భార్య అయినటువంటి రుమకు తెలియజేస్తాడు సుగ్రీవుడు. తద్వారా వాళ్ళంతా కూడా విషాదానికి లోనై తర్వాత ఆ రాజ్యానికి తర్వాత సోదరుడే రాజు కాబట్టి ఈయనను సుగ్రీవుడిని రాజుగా ఎన్నుకుంటారు. ఆ విధంగా సుగ్రీవుడు రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. అయితే అది దురదృష్టవశాత్తు ఏమైంది అంటే అక్కడ సుగ్రీవుని యొక్క దురదృష్టవశాత్తు వాలి అక్కడ గుహలో చనిపోలే. ఎవరితోనైతే రాక్షసునితో యుద్ధం చేసిండో మల యుద్ధం చేసిండో ఆ యుద్ధంలో ఆ రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసు యొక్క రక్తమే ప్రవాహంలాగా బయటకు వచ్చింది. కానీ అన్న రాకపోవడం వల్ల అన్ననే మరణించినటువంటి ఒక భ్రమకులు అనేటువంటి ఈ సుగ్రీవుడు అన్న చనిపోయిన వార్తను తెలియజేయడం, తాను రాజుగా మారడం జరిగింది. అది కావాలని చేసినటువంటి విషయం కాదు. ఆ విధంగా వాలి ఆ గుహలో నుంచి తర్వాత బయటకు వచ్చి కిష్కింధకు వచ్చిన తర్వాత ఉన్న వాతావరణ పరిస్థితి చూసేసరికి ఏమైంది? తన స్థానంలో సుగ్రీవుడు రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు అనే విషయం తెలుసుకొని ఆగ్రహోదగ్రుడై వాలిని వధించడానికి ప్రయత్నం చేస్తే ఆ వాలి యొక్క బలానికి తట్టుకోలేక తన శక్తిని సరిపోక పారిపోతాడు. ఋష్యముఖ పర్వతానికి వెళ్ళి అక్కడ తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు తన మంత్రులతో సహా. ఆ మంత్రులలో మన హనుమంతుడు కూడా ఉంటాడు. ఆ విధంగా వాలి సుగ్రీవుల యొక్క వైరం ఏర్పడింది ఇక్కడ అన్నదమ్ముల మధ్య. ఇది ప్రధానమైనటువంటి ఒక కారణం. అంటే ఇక్కడ కిష్కింధ రాజ్యంలోకి ప్రవేశించినటువంటి రామలక్ష్మణులు సీతాదేవిని వెతుక్కుంటూ
జటాయు యొక్క చెప్పినటువంటి ఆ మార్గాన్ని చూసుకుంటూ వెతుక్కుంటూ వచ్చి ఈ కిష్కిందకు వస్తున్నప్పుడు ఋష్యముఖ పర్వతం ఫస్ట్ ఎదురవుతుంది వీళ్లకు. ఋష్యముఖ పర్వతం మీద ఈ సుగ్రీవుడు తన ప్రాణాలను రక్షించుకొని, ఎందుకంటే ఋష్యముఖ పర్వతానికి వాలికి ప్రవేశించేటువంటి యోగ్యత లేదు. ఎందుకంటే ఆయనకు ఒక శాపం ఉంది. ఎప్పుడైతే ఈ వాలి ఋష్యముఖ పర్వతం మీదకి అడుగు పెడతాడో వాడిని తల పగిలి చస్తాడు అనేటువంటి ఒక శాపం ఉంది వాలికి. ఆ విధంగా సుగ్రీవుడు బతికి బయటపడతాడు ఆ వాలి యొక్క చేతిలో. అయితే ఈ రామలక్ష్మణ మార్గ మధ్యంలో ఈ ఋష్యముఖ పర్వతానికి రావడం చూసినటువంటి ఆ సుగ్రీవుడు పర్వతం మించి చూసి, నా మీదికి తను కాకుండా ఎవరినో మాయావులను ఉసిగొల్పినట్టున్నాడు నన్ను చంపించడానికి అని ఉద్దేశాన్ని లోనై ఈ హనుమంతుణ్ణి, హనుమ ఎవరో ఇద్దరు మారువేషంలో బహుశా వస్తున్నారు, వాళ్ళు మునివేషంలో ఉన్నారు, చేతిలోనేమో ధనుర్బాణాలు ఉన్నాయి, ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకోనరా అని చెప్పి ఆ సుగ్రీవుడు పంపడం ద్వారా హనుమంతుడు తాను కూడా మారువేషంలో ఆ ఇద్దరు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి నమస్కరించి వినయంగా వారి యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకొని రాముని యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఆ రామలక్ష్మణుల యొక్క తీసుకొని ఋషభ పర్వతానికి వచ్చి సుగ్రీవునికి పరిచయం చేసి రామచంద్రునికి సుగ్రీవునికి మధ్య మైత్రి చేయించాడు హనుమంతుడు అగ్ని సాక్షిగా. ఆ మైత్రిలోనే రాముడు అప్పుడే సుగ్రీవుడికి మాట ఇస్తాడు, నిన్ను కిష్కింధకు రాజుని చేస్తాను, వాలిని సంహరిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు రామచంద్ర స్వామి. ఆ విధంగా శత్రువులైనటువంటి వాలి సుగ్రీవులకు ఇతను కూడా ఏమేండు ఒక రకంగా సుగ్రీవునికి మైత్రి చేసుకున్నాడు కాబట్టి, సుగ్రీవుని యొక్క స్నేహితుడు కాబట్టి, సుగ్రీవుని యొక్క శత్రువును తన శత్రువుగా భావించాడు కాబట్టి ఇక్కడ శత్రుత్వం అనేది ఏర్పడింది నరులకు, వానరులకు, రామునికి, రామచంద్రునికి, వాలికి అని చెప్పి ఇక్కడ రామచంద్రుడు చివరిలో చెప్తాడు. అది ఒకటి. ఇకపోతే రెండవది, చాటుగా ఉండి నన్ను ఎందుకు చంపావయ్యా అన్నదానికి రాముడు సమాధానం చెప్తాడు. ఏమని? ఇక్ష్వాకూణం ఇయం భూమి సశైల వనకానన మృగపక్షి మనుష్యాణం నిగ్రహ పగ్రహావపి అని రాముడు చెప్తాడు. ఇక్ష్వాకూణం ఇయం భూమి సశైల వనకానన, ఇప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ భూమి అంతా కూడా హిమాచలం నుంచి హిందూ మహాసముద్రం వరకు కూడా ఇదంతా కూడా ఇక్ష్వాకుల యొక్క రాజ్యం, మహాసామ్రాజ్యం. దీంట్లో ఉన్నటువంటి వానరులు కావచ్చు, ఇంకెవరైనా ఏ ప్రాణులైనా కావచ్చు, ఈ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి భూమి అవుతుంది అని. ఇక్ష్వాకూణం ఇయం భూమి సశైల వనకాననాహ, కేవలం భూమే కాదు, కొండలు, గుట్టలు, అడవులు, అరణ్యాలు అవన్నీ కూడా ఈ దేశం కిందకి, కోసల దేశం కిందకి వస్తాయి. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి కిందకి వస్తాయి కాబట్టి మృగ పక్షి మనుష్యాణం, దాంట్లో ఉన్నటువంటి మృగాలు, పక్షులు, మనుష్యులందరూ కూడా ఈ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి అధికారంలోకి వస్తాయి కాబట్టి నిన్ను చంపడానికి అధికారం ఏర్పడింది అని చెప్తాడు రామచంద్రుడు. మరి చెట్టు చాటకుండా ఎందుకు చంపాల్సి వచ్చిందయ్యా, అది అన్యాయం కాదా అంటే దానికి సమాధానం చెప్తాడు. త్వం వయస్యశ్చ హృద్యో మే హేకం దుఃఖం సుకంచనో తేనాహం ప్రతిషిద్ధశ్చ హృతదారశ్చ రాఘవ అని స్నేహధర్మం యొక్క, జ్ఞాతి ధర్మం యొక్క విషయాలు చెప్తాడు రామచంద్రుడు. త్వయం వయశ్చ హృద్యో మే హేకం దుఃఖ సుఖంచనో, అది స్నేహధర్మం. అంటే సుగ్రీవుడు నాకు స్నేహితుడు అయిపోయాడు కాబట్టి, మేమిద్దరం స్నేహితులమయ్యాం కాబట్టి, సుగ్రీవుని యొక్క శత్రువు నువ్వు కాబట్టి నీవు నాకు శత్రువైనావు అని చెబుతూ ఇది జ్ఞాతి వైరం ఏర్పడింది నీకు నాకు అనేది. ప్రధానంగా, ప్రాథమికంగా ఈ దేశమంతా కూడా ఈ ఇక్ష్వాకు వంశానికి చెందిందే కాబట్టి అదొక కారణమైతే, సుగ్రీవుడు నాకు మిత్రుడు, ఆ సుగ్రీవుడు నీకు శత్రువు కాబట్టి మిత్రుని యొక్క శత్రువు నాకు కూడా శత్రువుడే అయ్యావు. ఆ విధంగా రెండవ కారణమైతే, తర్వాత వస్తే నేకేన వానరహ,
నీవేం చేశావు? అధర్మానికి పాల్పడ్డావు. ఏం అధర్మానికి పాల్పడ్డావు? సరే, సుగ్రీవుడు చేసింది తప్పే అనుకుందాం, కానీ విచక్షణ లేకుండా వాడిని సంహరించాలి అని చెప్పి ఉద్దేశంతో వాడిని చంపడం కోసం ప్రయత్నం చేయడమే కాకుండా వాడిని ఇక్కడి నుంచి రాజ్యం నుంచి కిష్కింధ నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా ఆ సుగ్రీవుని యొక్క భార్య అయినటువంటి రుమను నువ్వు చేపట్టినావు. అది అధర్మం. అంటే తమ్ముడి భార్య కూతురుతో సమానం, కోడలతో సమానంగా చూడాల్సినటువంటి ధర్మం ఎవరిది? రాజుది, వాలిది. కానీ నువ్వేం చేశావు? ఆ తమ్ముడి భార్యను చెరపట్టి నీ భార్యగా నువ్వు భోగాలు అనుభవిస్తున్నావు, కాబట్టి ఇది అధర్మము అని చెబుతూ భ్రాతుర్వస్తసి భార్యాయాం అంటే సోదరుని యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కూతురుతో సమానం లేదా కోడలతో సమానం, కాబట్టి ఆమెను నువ్వు భార్యగా పరిగణించడం అధర్మము. అది ఆ అధర్మానికి నువ్వు పాల్పడ్డావు. 2, కామతంత్ర ప్రధానశ్చ నశ్చితో రాజవర్త్మని అంటే యథా రాజా తథా ప్రజ. రాజు అధర్మానికి పాల్పడినట్టయితే ప్రజలంతా కూడా అధర్మానికి పాల్పడే అవకాశం ఉంటుంది. నువ్వేం చేశావు? తమ్ముని యొక్క భార్యను చేపట్టడం వల్ల, కామమే ప్రధానంగా నువ్వు చూడడం వల్ల, అధర్మానికి పరిపాడడం వల్ల నువ్వు శిక్షించడానికి అర్హుడమైనావు, శిక్షింపబడడానికి అర్హుడమైనావు, కాబట్టి నిన్ను చంపాల్సి వచ్చింది అని చెప్పి రాజాభరత భవస్వయం నరాణం అహోపి రాజాన్ ప్రాణాం మృగాణం అంటాడు రామచంద్ర స్వామి. జ్యేష్ఠో భ్రాత పితా చైవ విద్యాం ప్రయచ్చతి. జ్యేష్ఠుడైనటువంటి సోదరుడు అంటే తండ్రి, తర్వాత పితాచైవ తండ్రి, తర్వాత జ్యేష్ఠో భ్రాత పితాచైవ విద్యాం ప్రయచ్చతి, తర్వాత గురు. ఎవరైతే గురువు మనకు విద్య నేర్పిస్తాడో ఆ గురువు, వీళ్ళంతా కూడా గురు సమానులు. యవీయాన్మాతన పుత్ర శిష్యశ్చాపి. మరి తమ్ముడు, శిష్యుడు వీళ్ళంతా కుమారుడితో సమానుడు. తన సొంత భార్యతో పుట్టినటువంటి కొడుకుతో శిష్యుడు, అదేవిధంగా తమ్ముడు కూడా సమానుడు, కాబట్టి అటువంటి తమ్ముని భార్యను చేపట్టినావు, అది అధర్మము. తర్వాత యాంతి రాజశ్చ యాత్రశ్చ మృగా ధర్మకోవిద అని 41 సర్గలో చెప్పాడు రాముడు ఈ కిష్కింధాకాండలోనే. అంటే యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాంధ ధర్మకోవిద అంటే రాజుకున్నటువంటి ధర్మ విషయానికి సంబంధించినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి విషయాల లోపల వేట కూడా ఒక ప్రధానమైనటువంటిది. వేట అంటే కేవలం క్రీడ కాదు. అంటే అడవులలో, అరణ్యాల్లో ఉండేటువంటి జంతువులు ప్రజల నగరాల మీదికి వచ్చి, పల్లెల మీదకి వచ్చి వాళ్ళని హింసించి ప్రాణానికి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భంలో రాజు యొక్క ధర్మం ఏంటిది అంటే ఆ విధంగా వచ్చేటువంటి జంతువులు వేటాడడం రాజు యొక్క ధర్మం, ప్రజలను కాపాడడం రాజు యొక్క ధర్మం. ఆ విధంగా నీవు అధర్మానికి పాల్పడ్డావు. నువ్వు వానర జాతికి సంబంధించినటువంటి వాడివి, అంటే జంతు జాతికి సంబంధించినటువంటి వాడివి. రాజు జంతువులను ఏ విధంగా వేటాడతాడు? మాటు వేసి, వల వేసి, రహస్యంగా ఉండి, జంతువులకు కనపడకుండా ఉండి వేటాడడం రాజు యొక్క ధర్మము. కాబట్టి నువ్వు ప్రధానంగా తమ్ముని భార్యను చేపట్టినావు, తమ్ముడిని కిష్కింధ రాజ్యం నుంచి వెళ్ళగొట్టినావు, వాని యొక్క భార్యను, వాని యొక్క భూమిని, వాని యొక్క సంపదను అంతా కూడా నువ్వు చెరబట్టినావు, విభీషణుని యొక్క సుగ్రీవుని యొక్క సంపదనంతా కూడా. కాబట్టి ఈ 3 దండన అర్హమైనటువంటివి. కాబట్టి తర్వాత వాగురాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ విధేర్నరాహ ప్రతిష్టన్నాశ్చ దృశ్యాశ్చ గృహంతి మృగాన్. చాటుకు ఉండి, వల వేసి, మాటు వేసి పరిగెత్తుతున్నటువంటి వాటిని కూడా, అంటే యుద్ధ ధర్మం లోపల పరిగెత్తున్నటువంటి శత్రువులను చంపకూడనటువంటి ఒక ధర్మం ఉంది యుద్ధ నీతిలో. కానీ మృగాలను వేటాడేట సందర్భంలో పరిగెత్తినటువంటి మృగాలను వేటాడడం అధర్మం కాదు. అది ఒకటి. రెండవది, చాటుగా ఉండి వల వేసి మాటు వేసి చంపడం అది ధర్మము, వేట కాడి యొక్క రాజు యొక్క ధర్మము. కాబట్టి నిన్ను చెట్టు చాటుగా ఉండి
వేటాడి సంహరించినాను అని చెప్పి రాముడు తన యొక్క విధిని, తన యొక్క ధర్మాన్ని, విభీషణుడు రక్షించే సుగ్రీవుడు రక్షించేటువంటి విధానాన్ని చక్కగా వివరిస్తాడు సుగ్రీవుడికి, వాలికి. తర్వాత చివరగా త్యక్త్వాం ధర్మం సనాతనం, నువ్వేం చేశావు? త్యక్త్వాం ధర్మం సనాతనం అంటే సనాతనంగా వస్తున్నటువంటి ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టినావు కాబట్టి, నువ్వు అధర్మానికి పాల్పడ్డావు కాబట్టి నువ్వు శిక్షింపబడడానికి యోగ్యుడవైనావు, నిన్ను రహస్యంగా చాటుగా ఉండి సంహరించాల్సి వచ్చింది అని చెప్పి ఆ సుగ్రీవుని భార్య అయినటువంటి తార ప్రశ్నిస్తూ కూడా తార కూడా ఇవే రకమైనటువంటి సమాధానాలు చెప్పి వాళ్ళను. కాబట్టి రాముడు ఎటువంటి వాడు అంటే ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరేణం జహిరావణిమని భవిష్యత్ కాలంలో ఇంద్రజిత్తును సంహరించేటువంటి సందర్భం లోపల లక్ష్మణుడు మాయావి అయినటువంటి ఆ ఇంద్రజిత్తును సంహరించలేక చివరికి విసుగొచ్చి ఈ బాణము ఒకవేళ ఆ ఇంద్రజిత్తును సంహరించాలి. ఎందుకు సంహరించాలి అంటే ఈ రామచంద్రుడే దశరథుడికి పుట్టినటువంటి కుమారుడైనట్టయితే, ఆ రామచంద్రుడు ధర్మాత్ముడైనట్టయితే, ధర్మాత్మ సత్యసంధశ్చ ఆ రాముడు సత్యవాక్ పరిపాలకుడే అయినట్టయితే, దాశరథిర్యది దాశరథి పుట్టినటువంటి కుమారుడే నిజంగా అయినట్టయితే, అదే సత్యమైనట్టయితే, శరేణం నేను నిలబెట్టినటువంటి బాణం చక్కగా రాముడు ఆ ఇంద్రజిత్తు సంహరించుగాక అని చెప్పి ప్రయోగిస్తాడు. ఆ మాటకు, ఆ బాణానికి, లక్ష్మణుని యొక్క శరాఘాతానికి అప్పుడు ఇంద్రజిత్తు మరణిస్తాడు. అంటే రాముడు ఎటువంటి ధర్మ నిరతుడో ఆ అస్త్రం కూడా తెలియజేసింది. అంటే ప్రాణము లేనటువంటి అస్త్రము కూడా రాముడు ధర్మనిరతుడు అని చెప్పి నిరూపించింది అని చెప్పడానికి కోసము ఆ శ్లోకాన్ని మనం ఉదాహరణ తీసుకుంటున్నాము. కాబట్టి రామచంద్రుని యొక్క ధర్మమే అంటే ఏదైతే కర్మ ఉందో అని చేసినటువంటి పని అంతా కూడా, కర్మ అంతా కూడా ధర్మబద్ధమైనదే అని నిరూపించడం జరిగింది. తర్వాత చివరగా వాలి ఇంకొక ప్రశ్న వేస్తాడు. ఏమని? మమప్యవగత ధర్మాణం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచ ధర్మజ్ఞ పరిపాలయ. మమప్యగత ధర్మాణం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచ ధర్మజ్ఞ పరిపాలయ. ఓ రామ, నువ్వు చెప్పినట్టు సమాధానాలు సరిగ్గా సరిపోయినాయి. అంటే నేను తమ్ముని యొక్క భార్యను చేపట్టడం అధర్మమే, నేను వానరుణ్ణి, నన్ను వేటాడడం నువ్వు చేసింది ధర్మమే అనేటువంటి తాను చేసినటువంటి పనులను అంగీకరిస్తూ నీవు వేసినటువంటి ఈ మరణశిక్ష ఏదైతే ఉందో అది సరిపోయింది, సత్యమే అని చెప్పిన తర్వాత చివరగా అంగదుని గురించి ఒక ప్రార్థన చేస్తాడు రామచంద్రుని. ఏమని? మామవప్యగత ధర్మాణం వ్యతిక్రాంత పురస్కృతం ధర్మ సంహితయా వాచ ధర్మజ్ఞ పరిపాలయ. ఇక ముందు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ధర్మంగా జరగబడేటట్టు చూడు స్వామి అని చెప్పి ప్రార్థిస్తాడు వాలి. ఆ విధంగా ఎందుకోసము అక్కడ అంగదుడు ఉన్నాడు. అంగదుడు ఎటువంటి వాడు? ఆత్మావై పుత్రనామాసి, నా ఆత్మనే పుత్ర రూపంగా అంగదుని రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆ అంగదుని ఈ రాజ్యం యొక్క భారాన్ని అప్పగిస్తావా, లేదా తమ్ముడైనటువంటి సుగ్రీవునికి అప్పగిస్తావా? నీ ఇష్టము, నా కుమారుడు రక్షించేటువంటి బాధ్యత నీదే రామచంద్ర అని చెప్పి ప్రార్థిస్తాడు. తన ప్రాణాన్ని వదులుతాడు వాలి చివరగా. ఆ విధంగా రాముడు చెట్టుచాటుగా ఉండి వన జీవులను, మృగాలను వేటాడేటువంటి పద్ధతి ఏదైతే ఉందో, రామునికి ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వం వాలిపైన లేకున్నా కానీ సుగ్రీవుడు తనకు మిత్రుడు కాబట్టి, ఆ వాలి సుగ్రీవుని శత్రువుగా చూశాడు కాబట్టి మిత్రధర్మంగా మిత్రుని యొక్క శత్రువును తాను శత్రువుగా పరిగణించాల్సినటువంటి బాధ్యత తన మీద ఉంది కాబట్టి మిత్రధర్మంగా. రెండవది, ఈ సమస్తమైనటువంటి భూమండలానికి అంతా కూడా ఇక్ష్వాకులు రాజులే కాబట్టి భరతుడు ప్రస్తుతం రాజ్య పరిపాలన చేస్తున్నాడు కాబట్టి భరతుని యొక్క ఆజ్ఞగా నేను ఈ వనాన్ని పరిపాలిస్తున్నాను కాబట్టి వనంలో ఉండేటువంటి మృగాలను
చాటుగా ఉండి వేటు వేసేటువంటి ధర్మం రాజులకు ఉంది కాబట్టి నిన్ను చాటుగా సంహరించాను, దండించాను. ఇది శిక్ష తప్ప వేరే అధర్మమైనటువంటి కాదు అని చెప్పి రాముడు తన యొక్క ధర్మాన్ని నిరూపించుకున్నాడు. తర్వాత మిత్రధర్మంగా పూర్వంలోనే ఋషిముఖ పర్వతంలోనే మన సుగ్రీవునికి మాట ఇచ్చినట్టుగా ఆ కిష్కింధ రాజ్యానికి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుని చేసి తర్వాత యువరాజుగా సుగ్రీవుని తర్వాత యువరాజుగా అంగదునికి పట్టాభిషేకం చేస్తాడు రామచంద్ర స్వామి. ఆ వనంలోనే, కిష్కింధ వనంలోనే. ఆ విధంగా రాముడు చేసినటువంటి కార్యం ఏతుందో అది ధర్మ సూక్ష్మానికి సంబంధించినటువంటి కాబట్టి అది న్యాయమైనది, ధర్మబద్ధమైనదని తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.